చేతిలో ఉన్నటువంటి నూనెను మూత తీసి పెట్టండి. మీ చేతిలో ఉన్న నూనెను, ఒకవేళ నూనె తీసుకొస్తే మూత తీసి పట్టుకోండి. ఎడమ చేతితో, ఒక చేతితో క్రొవ్వొత్తిని పట్టుకోండి. మీ స్థలాల్లో ఉండండి. నూనెపై మీ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వడం జరుగుతుంది. అది మీ ఇంటి దగ్గర వాడొచ్చు. ఇక్కడ ఎవరు రావద్దు. మీ స్థలాల్లో మీరు ఉండండి. మీ స్థలాల్లో ఉంటూ మూతలు తీసి పై కొద్దిగా లేపు పట్టుకోండి. అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. దుష్టాత్మలు పారదోలుడికి చేయి ప్రార్థన. మాట్లాడొద్దు. విశ్వాసంతో ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుని సృష్టి వస్తువునైన నూనె, ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటి యందు ఉండు సమస్తమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని ద్వారా నేనుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుచున్నాను. విద్రోహి యొక్క శక్తి, దెయ్యముల యొక్క సమూహము, సాతాను దాడులు, కుతంత్రాలు ఈ వస్తు నూనె నుండి వెళ్ళగొట్టబడి పటాపంచలగునుగాక. సర్వశక్తిమంతుడైన పిత అయిన సర్వేశ్వర నామమున ఆయన కుమారుడును మన నాథుడైన యేసు క్రీస్తు నామమున మన మధ్యవర్తి పవిత్రాత్మ సర్వేశ్వర నామమున మరియు చనిపోయిన వారులకును జీవించే వారులకును తీర్పు చేయుటకు రానున్న అదే యేసు ప్రేమలో ఈ నూనె వాడిన వారందరూ శారీరక, ఆధ్యాత్మిక, మానసిక రుగ్మతల నుండి స్వస్థతను పొందుదురుగాక. ఏడు వారు నా ప్రార్థన వినవదరించండి. అందరూ నా మొర మీ సన్నిధి చేరుడుగాక. ఏడు వారు మీతో నుందురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, మీ సమక్షములో దేవదూతల గణము గౌరవ మర్యాదలతో విలవిస్తూ మాకు సహాయమును అర్థించుచున్నారు. మమ్ము కటాక్షించి ఈ నూనెను ఆశీర్వదించి పవిత్రీకరించండి. రోగములను స్వస్థపరచుటకు దీనిని మీరు సిద్ధపరిచి ఉన్నారు. ఆ విధముగా స్వస్థత పొందిన వారు సత్యవంతుని సజీవుడైనటువంటి మీకు కృతజ్ఞత కలిగి ఉందురుగాక. అంతిమ ప్రార్థన కోసం ప్రతి ఒక్కరు కూడా మీ శర్మల వంచి విశ్వాసము ద్వారా ఈ నూనెను ఆశీర్వదించమని, మీ యొక్క అంతరంగ హృదయమును తాకమని ప్రార్థించుదాం. మీ పేరట మేము ఆశీర్వదించున్న ఈ నూనెను ఉపయోగించిన వారందరినీ అన్ని బాధల నుండి, అన్ని రోగముల నుండి, దుష్టాత్మ యొక్క అన్ని కుట్రల నుండి కాపాడమని మేము ప్రార్థించుచున్నాము. మీ యొక్క ఆకారములో సృష్టించబడి మీ అమూల్య రక్తముతో రక్షింపబడిన మానవుల నుండి, అన్ని అరిష్టముల నుండి తొలగించడానికి ఈ నూనెను ఉపకరించునుగాక. ఈ విధముగా ఇంకెప్పుడును మా పాత సర్పము యొక్క, సాతాను యొక్క కాటుకు గురి కాకుందుముగాక. ఈ విన్నపములను మాకు దయచేయమని మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు నామమున మేము అడిగి వేడుచున్నాము తండ్రి. ఇంకను మన మిఖాయేలు దేవదూత ప్రార్థన తర్వాతనే మీ అందరికీ తైలాభిషేకం జరుగుతుంది. దుష్ట శక్తులను పారద్రోలాలంటే అతి దూతలలో మిఖాయేలు దేవదూత యొక్క సహకారం మనకెంతగానో అవసరం. కాబట్టి అతిదూత యొక్క మిఖాయేలు గారి ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. ఈ ప్రార్థన చేసినప్పుడు నీ శరీరమును, నీ ఆత్మను, నీ హృదయమును బదిలిపరుచుకొని క్రీస్తునందు ఐక్యము చేయి, కేంద్రీకృతము చేయి. దేవుడు నీ యందు ఉన్నాడని, తన యందు నివసిస్తున్నాడని, మీతో ఈ మాట్లాడుతున్నాడని గుర్తించి ఈ శక్తివంతమైన ప్రార్థన చేయడానికి ప్రయత్నించుదాం. అతిదూత యొక్క పునీత మిఖాయేలా, స్వర్గ సైన్యములకు అధిపతి నీవే. ఈ అంధకార ప్రపంచమున ఉన్న స్థలములలో ఉన్న దుష్ట శక్తులను, బలవంతులను ఎదుర్కొనుచు మేము జరగనున్న పోరాటములో మాకు తోడుగా ఉండండి. దేవుని పోలిక కలిగి ఆయన మేలు లేని రక్తము వలన
పాపదాస్యము నుండి విముక్తులైన మానవుడు పిశాచి ఘోరత్వమునకును గురి కాకుండానట్లు చేయండి. శ్రీ సభ మిమ్ము తన రక్షకునిగా సంరక్షకునిగా గౌరవించుచున్నది. క్రీస్తు రక్షణ ఫలమును పొందిన ఆత్మను మోక్షమునకు చేర్చు బాధ్యత ప్రభువు మీకు అప్పగించినారు కనుక మమ్ము పిశాచి బంధించి శ్రీ సభకు హాని కలిగింపకుండాకై మా పాదముల కింద దానిని నలగ త్రొక్కుటకు మీ శక్తిని మాకు ప్రసాదించండి. ఓ అధిదూతయగు పునీత మిఖాయేలు, మా పోరాటములో మాకు తోడుగా ఉండి స్వర్గ సైన్యములకు అధిపతి అయిన వారులారా, ఈ లోకమున ఆత్మను నాశనము చేయుటకు గర్జించు సింహం వలె తిరుగుచున్న పిశాచిని దాని సైన్యములను నరక కూపములోనికి పారద్రోయుటకు మమ్ము దీవించమని బ్రతిమాలి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ఆశీర్వాదం ద్వారా మీ ధైర్యాలను ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు పవిత్ర ఆత్మ గీతముల ద్వారా ప్రభువును ఆరాధిస్తుంటే ఒక్కొక్కరు మా గురువులు ఇద్దరు ఉన్నాము. విచారణ గురువులు ఒక ద్వారం దగ్గర ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి అక్కడికి ఇక్కడికి మీరు వెళ్ళినట్లయితే మీ శిరస్సుపై మా హస్తములు ఈ తైలాభిషేకం ద్వారా మిమ్మల్ని దీవించబోతున్నాం. మీకు స్వస్థలు కలగబోతున్నాయి, అంతరంగ స్వస్థలు కలగబోతున్నాయి. చాలా మందికి సిద్ధపడండి. విశ్వాసముతో వికిరింతలతో ఉండొద్దు. ఎందుకంటే ఇది దుష్టాత్మల పారద్రోలానికి చేసే ప్రార్థన. ఒకవేళ తేడా కొట్టిందా జాగ్రత్త సుమా, జీవితాంతం బాధపడి వాళ్ళకి వస్తుంది. దేవుని సమక్షంలో ఉన్నాం. విశ్వాసముతో నమ్మకముతో దేవుడు గురువుల ద్వారా ఈ కార్యాన్ని చేయబోతున్నాడు అని గుర్తించి విశ్వాసముతో ముందుకు వెళ్దాం. ఇప్పుడు పవిత్రాత్మ గీతముల ద్వారా ప్రభువును ఆలపించుదాం. ఇది నాకు పట్టుకున్నా. పరిశుద్ధత నీయుమా ఆత్మస్వరూపుడా